నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 4వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ ఆవరణలోని మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డితో కలిసి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని సంగం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాగానే సంగం బ్యారేజ్ కు గౌతమ్ రెడ్డి పేరు నామకరణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మనం గౌతమ్ అన్న ఒక 4వ వర్ధంతిని జరుపుకోవడానికి ఇక్కడ ఉన్నాము. ఈ రోజు మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే ఆత్మకూరు ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా సరే ఆయన గురించి తెలియని వాళ్ళు, ఆయన మంచితనం గురించి తెలియని వాళ్ళు లేరు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత జగనన్న ఇక్కడికి వచ్చి సంగం బ్యారేజ్ ని ఆయన గుర్తు కోసం సంగం బ్యారేజ్ కి ఆయన పేరు పెట్టి వెళ్తే అది కూడా ఓర్చుకోలేని కూటమి ప్రభుత్వం ఈ రోజు దాన్ని తీసేశారు. కానీ ఎల్లకాలం మీ రాజ్యం ఉండదు, మీ ప్రభుత్వం ఉండదు. ఖచ్చితంగా ఈసారి మేము వస్తాము. మా గౌతమ్ అన్నకి జగనన్న ఇచ్చిపోయిన ఆ పేరుని మళ్ళీ మేము ఆ సంగం బ్యారేజ్ కి పెడతాము. ఈ రోజు బ్యారేజ్ కి మీరు పేరు మార్చగలగలరు, కానీ ఈ బస్ స్టాండ్ పేరు మార్చగలరా? ఉదయగిలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు మీరు మార్చగలరా? గుండెల్లో ముద్ర వేసున్న ఆయన ముద్రని మీరు చెరిపేయగలరా? లేదు. కాబట్టి ఇవన్నీ చీప్ రాజకీయాలు తప్ప ఈ రోజు ఆ పేరు ఆయనకి జాతికి అంకితం చేస్తూ జగనన్న వచ్చి గౌతమ్ అన్న పేరు సంగం బ్యారేజ్కి ఇచ్చి వెళ్ళారు. ఆ పేరుని మీరు మళ్ళీ అక్కడ సంగం బ్యారేజ్కి ఇచ్చేస్తే అది మీకు హుందాగా ఉంటుంది. లేదంటే నెక్స్ట్ మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా మా గౌతమ్ అన్న పేరు మేము పెట్టుకుంటాము. అలాగే ఈ రోజు విక్రమన్న గౌతమ్ అన్న ఏవేవైతే అనుకున్నాడో అవన్నీ సాధించాలి అని ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తారు. ఎంఎస్ఎంఈ పార్క్ గురించి చాలా మాట్లాడారు. ఫ్యాక్టరీ వచ్చింది, నిలుపుకోలేకపోయారు. మనం ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ఫ్యాక్టరీ మనకు వచ్చింది, కానీ దాన్ని కావాలని వాళ్ళే పక్కకి ఎక్కడికో పంపించలేరు. చాలా రీజన్స్ ఉంటాయి. ఆలోచించకుండా ఏది చేయరు. అదేదో ఆయన సొంతంగా ఏదో నిర్ణయం తీసుకొని తప్పు చేసినట్టు ప్రతి ఒక్కరు అక్కడికి కడపకి పంపించేశారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడికి ఫ్యాక్టరీ తీసుకురాబోయేది నెక్స్ట్ ఫ్యూచర్ లో యూత్ కి అందరికి ఇవ్వబోయేది మా విక్రమన్నే. ప్రతి ఒక్క గౌతమ్ అన్న ఆశయాన్ని మా విక్రమన్న ఖచ్చితంగా పూర్తి చేస్తారు. వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, దివంగత గౌతమ్ రెడ్డి గారు ఉన్నత చదువులు విదేశాల్లో చదువుకుని యువ పారిశ్రామికవేత్తగా ఎదుగుతుంటున్నటువంటి సందర్భంలో 2009 ఎన్నికల్లో వారి తండ్రి గారు అయినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా, నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తే ఆ ఎన్నికలన్నింటినీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. అంతేకాకుండా దివంగత గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలుపొంది నాటి నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. February 7th, 2026. A historic moment unfolds in Amravati, India's first quantum valley, taking a bold step towards transforming Amravati into one of the world's top 5 global quantum hubs. The foundation-laying ceremony of Amravati Quantum Valley, spanning over 9 million square feet and envisioned to generate nearly 88,000 employment opportunities. This iconic and future-ready campus represents a definingly
into the next era of innovation. Featuring the IBM Quantum System 2, the most advanced quantum supercomputer, the world's first quantum biofoundry, an open Q-chip in testbed and incubation center for startups, India's first quantum reference facility, and the headquarters for advanced quantum safe solutions, and more hardware, software, algorithms, research, all the resources required for deep tech innovation brought together on a single powerful platform. Amravati Quantum Valley, India's quantum future begins here.